హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి పల్లీలతో బర్ఫీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా! చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమీ ఉండవు. ఎక్కువ పని కూడా ఏమీ ఉండదండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇది హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి పచ్చి కొబ్బెర, బెల్లం, పల్లి 3 కూడా మనకి హెల్త్‌కి చాలా యూజ్ అవుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతలతో, పక్కా మెజర్‌మెంట్‌తో ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఒకసారి మీరు కూడా వీడియో చూసి మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకెళ్ళిపోదామా? ఇందుకోసం నేను 2 పెద్దవి కొబ్బరి చిప్పలైతే తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను 2 పెద్ద కొబ్బరి చిప్పలకొచ్చేసి అర కేజీ వరకు బెల్లాన్నయితే యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బెర కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ వరకైతే ఉంటుందండి. ఈ విధంగా బెల్లాన్నంతా నలగొట్టి పెట్టుకోవాలి. మా చిన్నబ్బాయికి కొబ్బరి బర్ఫీ అంటే చాలా ఇష్టమండి. కొబ్బరి బర్ఫీ చేస్తున్నాను నాన్న అంటే, మమ్మీ నేను హెల్ప్ చేస్తాను అని వచ్చేస్తాడు. కొబ్బరి నలగొట్టుకునేటప్పుడే ఈ విధంగా యాలుక్కాయలను కూడా బాగా దంచి పెట్టేసుకోవాలి. ఇలా దంచి పెట్టేసుకున్న తర్వాత మనము బెల్లాన్ని అనేది మెత్తగా దంచుకున్నాం కదండీ! ఈ విధంగా దంచుకోవాలి. ఎందుకంటే కొంచెం లావుగా దంచుకుంటే బెల్లం అనేది త్వరగా కరగదు. ఈ విధంగా సన్నగా దంచుకున్నామంటే బెల్లం త్వరగా కరుగుతుంది. పాకం రాకుండానే లావుగా దంచుకుంటే మనకి పాకం వచ్చేస్తుంది. బెల్లం అనేది కరగదండి. ఇలా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలనైతే వేయించుకోవాలి. నేను అర కేజీ బెల్లానికి, అర కేజీ పచ్చి కొబ్బరికి నేను పావు కేజీ పల్లీల వరకైతే వేసుకున్నాను. ఈ విధంగా పల్లీలని కడాయి పెట్టుకొని వేయించుకోవాలి. బెల్లం ఒక బౌల్‌లోకి అయితే తీసి పెట్టుకున్నాం గదండీ! దీంట్లోకి పాకం కోసం నేను ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లంలోకి దీన్ని కరిగించుకుంటున్నాను. బెల్లంని మాత్రం లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేడి చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. చూసారు కదా! ఈ విధంగా పల్లీలనైతే వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పల్లీలనైతే శుభ్రంగా పొట్టు తీసుకొని పప్పులనేది విడిగా వచ్చే విధంగా ఈ విధంగా నలుపుకోవాలండి. డబల్ పప్పు అయ్యే వరకు. మనకి పక్కన బెల్లం కూడా కరిగిపోతుందండి. మనకి ఇది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. కాకపోతే మనము బెల్లము వాటర్ అనేది పోసి ఉడికించుకునేటప్పుడే మనకి కొంచెం టైం పడుతుంది. చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ గానీ, నెయ్యి ఉంటే నెయ్యి గానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే యూజ్ చేశానండి. ఎందుకంటే కొబ్బరిలో నుంచి మనకి ఆయిల్ గూడా రిలీజ్ అవుతుంది గాబట్టి, ఎక్కువ ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఎక్కువైతే పట్టదు. ఈ విధంగా వేసి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు గదా! హై ఫ్లేమ్ పెట్టామంటే ఎమ్మటే అడుగంటుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయిస్తే మనము తినేటప్పుడు మన పంటి కింద బాగా క్రిస్పీగా ఈ కొబ్బరి తురుమనేది తగులుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుందండి. ఇలా వేయించుకుంటే దీంట్లో ఉన్న వాటర్ గూడా అంతా ఇంకిపోయి ఆయిల్ గూడా మనకి రిలీజ్ అవుతుంది. చూసారు గదా! లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించాలండి. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దు. ఈ విధంగా కలర్ అయితే మనకి చేంజ్ అవ్వాలి. ఇలా చేంజ్ అయిన తర్వాత మనము కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి గదా! ఈ విధంగా ఒక జల్లెడ పెట్టేసుకొని అందులో జల్లి పోసుకోవాలి అండి. ఎందుకు అంటే మనకి బెల్లంలో ఏమన్నా చిన్న చిన్న నలకలు అట్లా ఏమన్నా పీచుల్లాగా వస్తాయి కాబట్టి ఈ విధంగా జల్లెడ పట్టేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. నేను బెల్లాన్నయితే పాకం పట్టి పొయ్యట్లేదండి. నేను పచ్చి కొబ్బరిలోనే బెల్లం వాటర్ అనేది పోసి ఉడికిస్తున్నాను. ఇలా చేస్తే మనకి వేయించుకున్న పచ్చి కొబ్బరికనేది బెల్లం అనేది నీట్‌గా బాగా పచ్చి కొబ్బరి అనేది పీల్చేసుకుంటుంది బెల్లం వాటర్‌ని. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుందండి. ఒకసారి మీరు గూడా ఈ విధంగా ట్రై చేసైతే చూడండి కంపల్సరీగా. ఇలా బాగా కలిపుకుంటూ ఉండాలండి. కలుపుకోకుండా వదిలేసామంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. చూస్తున్నారు గదా! ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఉడికే కొద్దీ మనకి.
ఈ కలర్‌ని చూస్తుంటే నాకు అన్నవరం ప్రసాదం అయితే గుర్తొస్తుందండి. ఆ ప్రసాదం గూడా ఇదే కలర్‌లో ఉంటుంది గదా! తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలుక్కాయలని గూడా ఈ దీంట్లో వేసి కలుపుకోవాలి. మనకి పాకం అనేది చాలా దగ్గరికొస్తే సరిపోతుందండి. మీకు అది ఏ విధంగా రావాలో గూడా అది గూడా నేను మీకు చూపిస్తాను. మనకి ఆల్మోస్ట్ పాకం గూడా రెడీ అయిపోయిందండి. ఇందులో మనము వేయించి పొట్టు తీసి నలిపి పెట్టుకున్న పల్లీలున్నాయి గదా! ఆ పావు కేజీ పల్లీలనేది యాడ్ చేసుకోవాలి. మనము గుండ్లు గుండ్లుగా పల్లీలనేవి వేసుకుంటే పాకంకి పట్టవండి. ఆ పల్లీలనేవి రాలిపోతూ ఉంటాయి. అలా రాలిపోకుండా ఉండడానికే పల్లీలు ఈ విధంగా నలుపుకొని డబల్ పప్పు చేసుకొని వేసుకోవాలి. ఇలా పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. మనకి పాకం అయితే వచ్చేస్తుందండి. ఇలా గంటకి పట్టేసిద్ది గదా! ఇలా మనము గంట అనేది కిందికి పెట్టినప్పుడు అది జారిపోకుండా గట్టిగా పట్టేస్తుంది. ఇది మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు లెక్క అండి పాకము. ఒకసారి నేను చేయితో కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం తీసుకొని మనం లైట్‌గా ముద్ద చేస్తే ఈ విధంగా ముద్దయిపోవాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం అనేది వచ్చేస్తుంది అని. ఈ విధంగా రావాలండి. మరీ లేతగా పట్టుకున్నా గానీ బర్ఫీ అనేది మనకి లెయ్యదు, ఇరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా పాకం వచ్చిందంటే బర్ఫీ బాగుంటుంది. బర్ఫీ అనే కాదండి, దీన్ని మీరు లడ్డులాగా గూడా చుట్టుకోవచ్చు. అది మన ఆప్షను. లడ్డులాగా చుట్టుకున్న లోపల జ్యూసీగా ఉంటుంది. పైన బాగా చూడ్డానికి బావుంటుంది. లోపల జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న దాన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసి పెట్టుకొని, మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అయితే రాసుకోవాలండి. ఈ విధంగా నెయ్యి అయితే అప్లై చేసి పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ పైనే మనము ఇప్పుడు తయారు చేసుకున్న కొబ్బరి బర్ఫీ మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎమ్మటే చెయ్యి అయితే పెట్టొద్దండి. చెయ్యి అంటుకుపోతుంది ఎమ్మటే గిన పెట్టారంటే చాలా వేడిగా ఉంటుంది. ఇలా ఎందుకు అంటే మనము నేనైతే బర్ఫీ చేస్తున్నాను కాబట్టి ఇలా ప్లేట్‌లో ఏసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ లడ్డు చుట్టుకోవాలి అనుకుంటే అది అలాగే ఉంచి అదే గిన్నెలో అలాగే ఉంచేసి కొంచెం వేడి చల్లారిన తర్వాత చేతికి గ్లౌజులు గానీ, ఏదైనా కవర్ గానీ పెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ లడ్డులాగా అయితే చుట్టుకోండి. నేను ఈ విధంగా బర్ఫీ కాబట్టి నేను ప్లేట్ అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. స్మాషర్ ఉంటే స్మాషర్ తోటైనా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుందండి కొబ్బరి బర్ఫీ. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్. దీంట్లో మనం ఏం వాడామండి, బెల్లము, కొబ్బెర, పల్లీలు, యాలుక్కాయలు అంతే కదా! చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలకి కూడా హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ అయితే చేస్తాను. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకైతే చేరుతుందండి. నా వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ చూస్తున్నారు. కానీ లైక్ చేయట్లేదండి, షేర్ చేయట్లేదు. కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా డిస్‌లైక్ చేయండి. కానీ ఏదో ఒకటైతే చేస్తే మీరు నా వీడియోస్ చూస్తున్నారు అని నేను అనుకుంటాను. చూస్తున్నారు గదా! చాలా బాగా టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. ఇదే విధంగా నేను 2, 3 లడ్లయితే చుట్టాను. మా పిల్లలకి లడ్డు కంటే బర్ఫీగా ఉంటేనే చాలా ఇష్టంగా తింటారు. చూసారు గదా! లడ్డు గూడా ఎంత నీట్‌గా వచ్చిందో పర్ఫెక్ట్‌గా వచ్చింది. బర్ఫీ కూడా అదే విధంగా వచ్చింది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకునేటప్పుడు కొంచెం మనము స్ప్రెడ్ చేసుకున్నమ్మటే కట్ చేసుకోవాలండి. మళ్ళీ పూర్తిగా ఆరిపోయిన తర్వాత కట్ చేయొద్దు. అప్పుడు ఈ విధంగా బర్ఫీలు చెక్కలుగా అయితే లేయవు, ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.